నమస్తే వి5 న్యూస్కి స్వాగతం. ఈరోజు మన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. ప్రజెంట్ మనకు ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గామాలో టెర్రరిస్ట్ దుర్మార్గులు మన ఇండియన్కి సంబంధించిన టూరిస్టులను వాళ్ళను దుర్మార్గంగా కాల్చి చంపడం, పాపం వాళ్ళ జీవితాలను నాశనం చేయడం, వాళ్ళ కుటుంబాల్లో దుఃఖాన్ని మిగిల్చడం యావత్ ప్రపంచం, దాంతోపాటు మన భారతదేశ మొత్తం కూడా బాధతో, కోపంతో, క్రోధంతో ఉంది. దీనికి సంబంధించి ఈరోజు మనం ఇక్కడ ఫారెస్ట్ ట్రాక్ పార్క్ తెలంగాణ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పార్క్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది ఇక్కడ వాకర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ మూమెంట్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఇంకా పాకిస్తాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు అనేది యాజ్ ఒక ఇండియన్గా వీళ్ళ వాయిస్ తీసుకుందాం. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఈ యొక్క మూమెంట్ ఉంది కదా సార్, ఇప్పుడు ఈ పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు ప్రతిసారి గిల్లుకున్నట్టు మనకు నష్టం వాటిలో చేస్తున్నారు, చంపడం, ఇంకా దాడులు చేయడం. ఇట్లా ఈ మూమెంట్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఎట్లా ముందుకెళ్తే బాగుంటుందని ఒక యాజ్ ఎ ఇండియన్గా ఫీల్ అవుతున్నారు. సార్ అంటే ఇప్పటిదాకా జరిగింది, వాళ్ళు ఆర్మీ మీదనో జవాన్ల మీదనో అటాక్ చేసేవాళ్ళు. అది వార్ బిట్వీన్ టెర్రరిస్ట్ అండ్ ఆర్మీ లాగా ఉండేది. కానీ ఇప్పుడు సివిలియన్స్ మీదకి, టూరిస్ట్ మీదకి వచ్చి వాళ్ళు డైరెక్ట్గా చంపడం అనేది ఇది అమానుషం. దీని మీద ఖచ్చితంగా మన గవర్నమెంట్ ప్రతిచర్య తీసుకోవాలి. అది ఎట్లా తీసుకోవాలా, ఇంటర్నేషనల్ సపోర్ట్ తీసుకోవాలి. ఇంకా డిఫరెంట్ వేస్లో, డిఫరెంట్ స్ట్రాటజీల్లో మన మోడీ గారు పిలిపించినట్లు భూమి అంచుల దాకా తీసుకెళ్ళాలి టెర్రరిస్ట్ అనేది. వార్ అండ్ టెర్రరిజం, నాట్ వార్ అండ్ పాకిస్తాన్. సో దాంట్లో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం జాయిన్ అయ్యి ఈ టెర్రరిజాన్ని రూపుమాపేలా చేయాలి. ఇప్పుడు ప్రతిసారి ఇదే వాయిస్ వస్తుంది, ఎందుకు మరి పాకిస్తాన్ టెర్రరిజం మారతలేదు అనుకుంటున్నారు? పాకిస్తాన్ గవర్నమెంట్, పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్టులకు ప్రోత్సహిస్తుందా, ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందా, లేకపోతే పాకిస్తాన్ గవర్నమెంట్ ఆర్మీ తలుచుకుంటే అది టెర్రరిస్టులను వాళ్ళు కంట్రోల్ చేయలేరా? ఎట్లా ఫీల్ అవుతున్నారు? పాకిస్తాన్ గవర్నమెంట్ ద్వంద్వ వైఖరి పాటిస్తుంది. ఇక్కడ వాళ్ళు టెర్రరిస్టులు పెంచి పోషిస్తున్నారు, కానీ బయటకేమో మాకు ఏం తెలియనట్లు అమాయకంగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఫేస్ చూపిస్తున్నారు. పాకిస్తాన్లోకి వెళ్ళి టెర్రరిస్ట్ స్థావరాలు మొత్తం లేపడేస్తే పని అయిపోతుంది. దానికి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సపోర్ట్, రష్యా కానీ, యూఎస్ కానీ, ఆఖరికి చైనా కూడా దే షుడ్ సపోర్ట్ ఫర్ దిస్ వార్ అండ్ టెర్రరిజం. యావత్ ప్రపంచం డెవలప్మెంట్ శాస్త్ర సాంకేతికంగా ప్రతిరోజు కొత్త విధానంతో ముందుకెళ్తుంటే ఈ పాకిస్తాన్ ఎందుకు ఇంత నీచంగా ఆలోచిస్తుందని మీరు అనుకుంటున్నారు? పాకిస్తాన్లో మేబీ అది మతోన్మాదమా, లేకుంటే మత ఛాందస్యవాదమా, టెర్రరిస్టులకి ఎప్పటి నుంచో వాళ్ళు టెర్రరిస్టులకు హోమ్ అయి ఉన్నారు. సో వాళ్ళ ఇన్స్టేబుల్ గవర్నమెంట్ ఇన్ పాకిస్తాన్ వన్ ఆఫ్ ది రీజన్ దే కాన్ కంట్రోల్, దే డోంట్ హ్యావ్ కంట్రోల్ ఇన్ దేర్ కంట్రీ. అక్కడ ఎకనామిక్ సిచ్యుయేషన్స్ కావచ్చు. సో వాట్ ఎవర్ రీజన్ టెర్రరిస్టులు అయితే వాళ్ళు పెంచి పోషిస్తున్నారు, దాంట్లో అనుమానం ఏం లేదు. సో దీన్ని మన గవర్నమెంట్ అనేది ప్రతిచర్య అనేది స్ట్రాంగ్గానే ఉండాలి. అది అవసరమైతే టెర్రరిస్ట్ స్థావరాలని ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా అటాక్ అయినా చేయాలి స్థావరాలని. వార్ అండ్ టెర్రరిజం అగైన్ అంటే పాకిస్తాన్ నార్మల్ ప్రజల దగ్గర పోకపోయినా టెర్రరిస్ట్ స్థావరాలను లేపడేయాలి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సపోర్ట్తో మేము అనుకుంటున్నాం. సార్ నమస్తే, పేరు సార్? నేను డాక్టర్ జగజీవన్ రెడ్డి అండి. నేను ఇంటర్నేషనల్ అథ్లెట్. నేను అమెరికా గోల్డ్ మెడలిస్ట్ అండ్ సౌత్ కొరియా సిల్వర్ మెడలిస్ట్ అథ్లెటిక్స్లో. ప్లస్ నేను అడ్వకేట్ కూడా, బేసికల్లీ లా డాక్టరేట్ చేసిన నేను. మీరు ఇన్ని విధాలుగా క్వాలిటీస్ ఉన్న మీరు ప్రపంచాన్ని మొత్తం చూసిన వాళ్ళు, ఒక ప్రపంచంలో నెంబర్ 1 దేశం అమెరికా డెవలప్మెంట్, ఆ దేశంలో మీరు లైఫ్ లీడ్ చేసి వచ్చిండ్రు. ఈ మూమెంట్లో ఇండియా పాకిస్తాన్ ఈ మూమెంట్, ఈ సిచ్యువేషన్ జరుగుతుంది, టెర్రరిస్టులు మన టూరిస్టులను చంపడం, దీన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఇది వాస్తవంగా చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఇంతకుముందు ఏ దాడులు చూసినా కూడా మిలిటరీకి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉగ్రవాదులకే జరిగేది. కానీ ఇన్నోసెంట్ టూరిస్టుల పైన ఎక్కడ కూడా జరిగిన దావరాలు మనం ఎక్కడ కూడా చూడలేదు. కానీ వాళ్ళు ఏంటంటే టూరిస్టులు అనే వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఎందుకంటే కాశ్మీర్ అనేది ఒక సేఫ్ ప్లేస్ అనే భావంతో ఇలా ఇండియన్ గవర్నమెంట్ మీద నమ్మకంతో ప్రతి ఒక్కరు అక్కడ పోవడం జరిగింది. కానీ అక్కడ చూస్తే ఒక లెఫ్టినెంట్ కర్నల్ని కానీ, తర్వాత కొంతమంది టూరిస్టులని, ఇన్నోసెంట్ పీపుల్ని కానీ ప్రతి ఒక్కరిని బట్టలు తిప్పి చూసి ఒక రిలీజియన్ పరంగా ఇది చూడడం అనేది చాలా దారుణ విషయము. సో దీన్ని ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాలన్నీ ముక్తంగా ఖండించాలి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇట్లాంటి దాడిని మనం ఖచ్చితంగా దీని మీద మనం ప్రతీకారం తీసుకోవాలన్న అవకాశం ఎంతైనా ఉంది. ప్రతీకారం తీసుకోకుండా ఏమైందంటే రేపొద్దున ఇలా మన ఇంటికి వచ్చారు వాళ్ళు, రేపొద్దున ఇది ఇక్కడ కూడా ఇంకోటి ఢిల్లీకి వస్తారు, రేపొద్దున పార్లమెంట్ కూడా వస్తారు. ఇటువంటి ఎన్నో సందర్భాలు జరిగినాయి. ఇవాళ ప్రతీకారం తీసుకొని వాళ్ళని అవసరం అయితే సింధు జలాలు ఆపారు కదా. ప్రతి ఒక్కరు ఇలా క్వశ్చన్ ఏంటంటే సింధు జలాలు ఆపారు, జలాలు ఆగిన తర్వాత ఎడిపోతాయని అడిగారు. అవసరం అయితే ఒకటే రోజు రిలీజ్ చేయాలి, రిలీజ్ చేస్తే వాళ్ళు కొట్టుకుపోవాలి. ఇట్లాంటి అవకాశాలు మనకి ఎన్ని ఉన్నాయి. ప్రతి అవకాశాన్ని దగ్గర తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని దాడులు చేసి మనం ఇలా గెలిచి తీరాలి. ఇంకోటి వాళ్ళకు ఒక శిక్షణ అనేది ప్రతి జీవితంలో మళ్ళీ ఇంకోసారి ఇండియా వైపు చూడాలంటే కూడా వాళ్ళు భయపడాలి. ఆ విధంగా మనం చేయాలండి ఖచ్చితంగా. శిక్షణ అంటున్నారు మీరు,
పాకిస్తాన్ కూడా మేము అణుబాంబులు వేస్తామంటుంది. దీనిపైన మన ఇండియన్ గవర్నమెంట్ ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అంటుంది? అంటే ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు అణుబాంబులు అనే విషయం వచ్చినప్పుడు థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తుంది. అణుబాంబులు అనేది వాళ్ళ దగ్గర లేవు, మన దగ్గర కూడా ఉన్నాయి. ఇంతకుముందు మన ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బాంబులు అనేది మీ దగ్గరనే లేవు, మా దగ్గర ఉన్నాయి, మేమేమి ఆ దీపావళి పటాకాలు కాదని చెప్పి. మనం ముందు చేస్తే వాళ్ళు ఒకటి రోజు స్మాష్ అయిపోతారు. కానీ ఏంటంటే మానవత్వం అనేది మన దగ్గర ఉంది. ఇంకా కూడా సెక్యులర్ అనే ఒక ముసుగులా మన దగ్గర సెక్యులర్ దొంగలు ఎంతోమంది ఉన్నారు. సెక్యులర్ అనుకుంటూ మన భారతదేశాన్ని అవసరమైతే మనం ఒక ఇవాళ అమెరికాతో సమానము. కానీ మన ఈ సెక్యులర్ ముసుగులో మనం ఏం చేస్తున్నట్టు ఈ రిజర్వేషన్లు కానీ ప్రతి ఒక్కటి రిజర్వేషన్లు అనుకుంటే నిజంగా చూస్తే రిజర్వేషన్ ఉన్న ముందు పెట్టాలి. యాక్చువల్ చెప్పాలంటే రిజర్వేషన్ సెక్యులర్ అంటే సెక్యులర్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. వాటిని దాటి ఉంటుందా సెక్యులర్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే మానవత్వం అనేది మనకు ఉంది, కానీ ఉగ్రవాదులకు మానవత్వం అనేది ఎక్కడ కూడా లేదు. వాళ్ళు ఒకటే శిక్షణ ఇస్తారు, అవతలని ఎలిమినేట్ చేయాలి. చిత్రపటంలో వేరే దేశం అనేది ఉండదు, ఒక అల్లా తప్పితే ఇంకోటి ఉండదు అనేది వాళ్ళు చూస్తారు. అల్లాను కూడా మనం గౌరవిస్తాము, క్రీస్తుని గౌరవిస్తాం. వీళ్ళందరూ వచ్చింది ఎక్కడ ఉండండి, ఎందుకు ఒక నాగరికత ఉంది. ఈ నాగరికత నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. ఇలా క్రీస్తు వచ్చి ఇప్పుడు మన దగ్గర అయితే క్రిస్టియన్స్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళంతా హిందువుల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఇలా పేర్లు మార్చుకున్నారు, తర్వాత వాళ్ళ రిలీజన్ మార్చుకున్నారు, అంతేగాని అందరు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మనం ఇప్పటికి కూడా ఏంటంటే సమన్వయం పాటించుకుంటూ అందరూ ఒకటని మనం అనుకుంటా ఉన్నాము. ఒకటి అనుకొని ఇంకా కూడా వాళ్ళని మనం ఇక్కడ అంటే మనం బర్దాష్ చేసుకుంటా ఉన్నాం ఇంకా వాళ్ళని. సార్, ఇది అల్లా అనేది, ముస్లిం అనేది, ఇస్లాం అనేది నాట్ ఓన్లీ పాకిస్తాన్, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు, ఎక్కువ దేశాల్లో ఈ ఇస్లాం ఉంది, అల్లాని పూజించే వాళ్ళు ఉండరు. మరి ఆ దేశాల్లో ఈ వీళ్ళలాగా బిహేవ్ చేస్తలేరు కదా, ఎస్పెషల్లీ పాకిస్తాన్ వల్లే ఇట్లా ఎందుకు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? అంటే పాకిస్తాన్ వల్ల మెయిన్ ఏంటంటే డెవలప్మెంట్ లేదండి, పేదరికము. ఆ పేదరికం లేదంటే వాళ్ళకి ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళ దగ్గర వేరే గవర్నమెంట్ ఎట్లాంటి ఎంప్లాయ్మెంట్ అది ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఏంటంటే ఉగ్రవాదులుగా ఇచ్చి వాళ్ళకి ఫండ్స్ ఇస్తున్నారు. ఫండ్స్ ఇస్తారు కాబట్టి ప్రేపన్ అయ్యి ముందుకు పోతా ఉన్నారు. ఉగ్రవాదులు అయి వేరే వాళ్ళ మీద దాడి చేస్తారు. వాళ్ళ మెయిన్ మోటో ఏంది, ఎవరైనా ఎలిమినేట్ చేయాలి. ఒక మనిషిని చంపడం అనేది చాలా ఈజీ. మన దగ్గర ఎట్లయితే మేకను కోసమో కోడిని కోసం వాళ్ళ మనుషులను ఆ విధంగా వస్తున్నాం అన్నారు. అది విషయం. అందుకే ఉగ్రవాదులు అనేది ఎప్పుడైనా ప్రపంచానికి డేంజరే. ఇవాళ పాకిస్తాన్కైనా డేంజరే, రేపు అమెరికాకైనా డేంజరే, లండన్కైనా డేంజరే, మనకైనా డేంజరే. అది ఉగ్రవాదాన్ని మాత్రం ఎలిమినేట్ చేయాలి. ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉండాలి. దాడి వాళ్ళ మీద ఖచ్చితంగా మనం చేయాలి. ఇంకా పాక్ టెర్రరిస్టులు ఇండియన్ టూరిస్టుల పైన చేసిన ఆ అటాక్ను మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? దాన్ని టెర్రరిజాన్ని అంతం చేయాలంటే మీ ఒపీనియన్ ఏం చేస్తే ఎలా ముందుకెళ్తే బాగుంటుంది? డెఫినెట్గా ఇది అమానుషం అండి. ఈ విధంగా టెర్రరిస్ట్ అటాక్ అనేది సివిలియన్స్ మీద. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ కంట్రీ లాస్ట్ 75 years నుంచి వీఆర్ ఇన్ అంబిగ్యూటీ. వేర్ ఈజ్ అవర్ బోర్డర్? ఇండియా అంటే పిఓకే అని మనం అంటాము, వాళ్ళేమో దట్ ఈజ్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్నేమో ఐఓకే అని అంటాము. మనకు ఆ క్లారిటీ లేదు ఇంతవరకు వేర్ ద అవర్ బౌండరీస్ ఆర్. సో వీ ఎక్స్పెక్ట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, నా ఇండియా బోర్డర్ ఎక్కడ, నా ప్లేస్ ఏది, అది వన్ అండ్ ఆల్ ఫైనలైజ్ చేయమని చెప్పేసి ఐఎమ్ రిక్వెస్టింగ్. సో ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్లో, కరెంట్ గ్లోబల్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఇండియాకి ఎక్సెప్ట్ 2-3 countries ఎవ్రీబడి ఈజ్ సపోర్టింగ్. అవర్ ఫారెన్ రిలేషన్స్ ఆర్ సో గుడ్. అలానే సేమ్ టైం పాకిస్తాన్ కూడా ఫైనాన్షియల్లీ చాలా వీక్గా ఉంది. దే ఆర్ స్ట్రగులింగ్ విత్ దేర్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. ఒకవైపు బలూచిస్తాను, నార్త్ సైడ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేసరికి తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ కానీ, ఇటు సింధ్ ప్రావిన్స్లో కానీ ఈ సపరేట్ నేషన్ కావాలని చెప్పేసి చాలా యాజిటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తోటి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. సేమ్ టైం ఫైనాన్షియల్లీ వీక్గా ఉంది. గ్లోబల్లీ కూడా నోబడీ సపోర్టింగ్ పాకిస్తాన్. ఐ థింక్ దిస్ ఈజ్ ద రైట్ టైం టు క్లోజ్ దిస్ ఫర్ కంప్లీట్గా. ఎందుకనంటే ఇప్పుడు ఇలానే చర్చలను లేకపోతే సెక్యూరిటీ పెంచి, ఇంటెలిజెన్స్ పెంచి, వరల్డ్లో అనేది 100% పర్ఫెక్ట్ ఇంటెలిజెన్స్, పర్ఫెక్ట్ సెక్యూరిటీ నోబడీ కెన్ ప్రొవైడ్. ఈవెన్ ఇజ్రాయెల్ కెనాట్ డూ, ఈవెన్ అమెరికా కెనాట్ డూ ఇట్. 100% అనేది ఎవరు చేయలేరు. సో టెర్రరిస్టులు ఎక్కడి నుంచో వస్తుంటారు, వాళ్ళు బుల్లెట్లు వేస్తుంటారు, రాళ్ళు వేస్తుంటారు, బాంబులు వేస్తుంటారు. నువ్వు షీల్డ్ చేసుకుంటా ఉంటే ఎంతకాలం అని షీల్డ్ చేసుకుంటుంటాం? ఆ రూట్స్ని ఎలిమినేట్ చేయాలి. రూట్స్ని ఎలిమినేట్ చేయాలంటే ఈ డైలాగ్స్, ఈ చర్చలు దాటి బియాండ్ మనం వెళ్ళాలి. బియాండ్ సార్ కొంచెం ఇటరండి కొంచెం ఇటరండి సార్. ఒకటి యాజ్ ఒక రీసెంట్గా మేము ఒక న్యూస్ చూసాం. అమెరికానా సౌత్ ఆఫ్రికాలోనే ఒక పాప తప్పిపోతే ఒక డిఫరెంట్ కెమెరాతోని ఆ పాపను ఎక్కడ పోయిందో కనిపెట్టారు. ఒక విజువల్ చూసినాం మనం. సంథింగ్ ఇండియానా, సౌత్ ఆఫ్రికానా, అమెరికాలో. ఇప్పుడు పహల్గామ్ అడవుల్లో, ఆ కొండల్లో టెర్రరిస్టులు కనిపించలేదు అంటున్నారు. అట్లా టెక్నికల్ పరంగా కూడా షార్ట్లైట్ విజువల్స్ కూడా ఉంటాయి. ఇట్లా టెక్నికల్ పరంగా టెర్రరిజాన్ని అంతం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మీరు అన్నది కరెక్టే. టెక్నాలజీ పెరిగింది, త్రూ శాటిలైట్స్ మేబీ పాసిబుల్. కానీ మనకి అక్కడ ఆ జియోగ్రఫిక్ దాంట్లో ఆ టెరైన్లో త్రూ శాటిలైట్ ఇమేజెస్ మే నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ ఎ ఫ్లాట్ సర్ఫేస్. సో కంప్లీట్లీ కెనాట్ అచీవ్ త్రూ టెక్నాలజీ. శాటిలైట్ నుంచి ఇప్పుడు అట్ ద మూమెంట్
కరెక్ట్గా లొకేట్ చేయడం కూడా ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఐ డోంట్. సార్ ఒక కెమెరా వచ్చింది రీసెంట్గా చూసాం మనము, జీవం ఉన్న పదార్థాన్ని మనిషి అయినా జంతువు అయినా దాన్ని ఈజీగా క్యాచ్ చేస్తుంది ఆ కెమెరా. రీసెంట్గా మనం ఎక్కడో చూసాం. అట్లాంటిది ఏమన్నా ఇంకా మన దగ్గర డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందా? డెఫినెట్గా అలాంటిది ఏదైనా ఎక్కడైనా ఒక హ్యూమన్ బీయింగ్ మూమెంట్ ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేయగలిగితే డెఫినెట్గా ఇట్లాంటి ఈ హిల్ స్టేషన్ ఏరియాల్లో కానీ కాశ్మీర్ లాంటి వ్యాలీస్లో ఎక్కడన్నా మూమెంట్ ఏదన్నా ఉన్నప్పుడు అట్లీస్ట్ బోర్డర్స్లో ఏంటంటే ఆర్మీ కెన్ డైరెక్ట్లీ సెండ్ ఏ డ్రోన్ దేర్ అండ్ చెక్ ఇట్, అక్కడ ఎవడన్నా ఉండాడా లేదా అని చెప్పేసి కొంత డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పుడైనా ఆల్వేస్ ఏంటంటే టెక్నాలజీ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు ఒక ఇజ్రాయిల్ వీళ్ళు వాళ్ళకి ఇన్ని కంట్రీస్ నుంచి వాళ్ళకి థ్రెట్ ఉన్నా కానీ టెర్రరిస్ట్ థ్రెట్ వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ. డెఫినెట్గా వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ టెక్నాలజీ, వీ నీడ్ టు టేక్ ద హెల్ప్. ఈ టెక్నాలజీ హెల్ప్ తీసుకొని వీ హ్యావ్ టు ఎరాడికేట్ కంప్లీట్లీ దీస్ టెర్రరిస్ట్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. పాకిస్తాన్ ఇండియా ఒక వార్ మూమెంట్ నడుస్తుంది సార్ ఆఫ్టర్ టెర్రర్ అటాక్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? దాంట్లో భాగంగా మీ ఇంట్రడక్షన్తో చెప్పండి. ఐఎమ్ డాక్టర్ పి విజయ్ కుమార్ అండి. నేను వెల్నెస్ డాక్టర్ని, ఫిజియోథెరపిస్ట్ అండ్ యోగా థెరపిస్ట్ని. ఇది చాలా అమానుష్యం అండి. యావత్ భారత ప్రభుత్వం, భారతదేశ ప్రజలు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు ఇట్లా గురికోవడం అనేది. కాశ్మీర్ అనేది ఎండాకాలంలో, వేసవి కాలంలో చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు సెలవులు ఇస్తారు, వాళ్ళు చూడ్డానికి ఆహ్లాద వాతావరణం ఉంటుందని కాశ్మీర్కు చల్లని ప్రదేశం కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ టెర్రరిస్టులు అదే పనిగా కాపు కాచి వేచి చూసి ఇట్లా దుశ్చర్యకు పాల్పడడం అనేది చాలా అమానుష్యం, బాధాకరం అండి. టెర్రరిజాన్ని మొత్తం కూకటి వేళ్ళతో పెకిలించాలి, లేకుండా సర్వనాశనం పునాదుల కాడికెళ్ళి తీసేయాలంటే ఏం చేయాలి మీ ఒపీనియన్? అదే యావత్ భారతదేశ ప్రజలు కూడా ఇదే చెప్తున్నారండి. ఎందుకంటే ఈ టెర్రరిజాన్ని ఎవరు మన భారతదేశ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరండి. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. టెర్రరిజం అనేది మన భారతదేశ సంస్కృతి కాదు, మానవత్వం కానే కాదు. ఇది ఇంకోటండి, చాలామంది దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. హిందూ ముస్లిం అని కాదండి. మొన్న పహల్గామ్ ఏదైతే సంఘటన జరిగిందో దాంట్లో ఒక ముస్లిం అని కాదండి. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే రేషనల్ ఇది జాతిపర విభేదం లేకుండా చెప్తున్నాను. ఒక ముస్లిం ఆయన ఇస్లాం సోదరుడు మన హిందువులను ఆయన ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియో ఎంతో వైరల్ అయ్యింది. సో కాబట్టి ఇది హిందూ ముస్లిం గొడవలు కాదండి. కానీ దీన్ని ఈ పాకిస్తాన్ ఖబర్దార్, పీకేస్తాం, మీ టెర్రరిజాన్ని పీకేస్తాం. భారతదేశ ఆర్మీ చాలా గర్వపడుతున్నాం. భారతదేశ ఆర్మీ ప్రభుత్వం యావత్ ప్రపంచంలో ముందుంటుంది ఎప్పటికైనా. మీరు జాగ్రత్త. ఇప్పటికైనా మేము ఇప్పుడు కూడా సహనంతో మా భారతదేశ ప్రధాని మంత్రి గారు కానివ్వండి, యావత్ ప్రజలు కానివ్వండి, ఎప్పుడు కూడా మీ పైన ఇట్లా దుశ్చర్యకు పాల్పడలేదు. పాకిస్తాన్ పీకేస్తాం మీ ఉగ్రవాదాన్ని త్వరలోనే, జాగ్రత్త. ఇదే మా ఆవేదన అండి. కానీ ప్రాణం పోయితే తిరిగి రాదండి. చాలా బాధాకరంగా ఉంది. దీనికి యావత్ అందరు ఆలోచించి ఓ శాంతి సమరస్యంగా ప్రపంచ దేశాలతో మాట్లాడి, యావత్ అంతర్ దేశాలతో మాట్లాడి కూర్చొని సామరస్యంగా అందరు కూడా ఎవరు కూడా టెర్రరిజాన్ని ఒప్పుకునే దేశాలకు ఎవరు కూడా సహకరించారండి. భారత ప్రభుత్వం అన్ని విధాల్లో ముందుకెళ్తుంది. ఎవరికి తీసిపోదు, ఎవరికి ఏ రకంగా కూడా తీసిపోదండి.